ఈరోజు అనుకుంటున్నావా, నా సమస్య ఎవరూ తీర్చలేరు, నాకున్నటువంటి ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరూ విడిపించలేరు, నా పరిస్థితులను ఎవరూ మార్చలేరు అనుకుంటున్నావా? నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని చిత్త ప్రకారము నడుస్తున్న వ్యక్తివైతే, దేవునికి ఇష్టడువైతే, నువ్వు ఏ సమస్యలో ఏ కష్టంలో ఇరుక్కున్నావో, అల్లాడిపోతున్నావో, అటువంటి పరిస్థితిలో నా ప్రభు నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. అనొచ్చు, బ్రదర్ చూస్తే మాత్రం ఏం లాభం, ఏదైనా చేస్తే కదా, మా సమస్యలోంచి విడిపిస్తే కదా, మేము చేరుకోవలసిన గమ్యానికి చేరిస్తే కదా మాకేదైనా ఉపయోగం, చూస్తే ఏం లాభం? దయచేసి గమనించండి, నా ప్రభువు చూసేవాడు, ఆ తర్వాత చేసేవాడు. కేవలము చూసి సరిపెట్టుకునేవాడు కాదు, తానేమైతే చూస్తున్నాడో గమనిస్తున్నాడో దానికి సంపూర్ణమైన జవాబును అనుగ్రహించేవాడు.